అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ డాక్టర్ మౌనిక చింతాడ, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్, విశాఖపట్నం. సో మనం నెక్స్ట్ ఏ టాపిక్ అంటే చైల్డ్హుడ్ న్యూరలాజికల్ డిజార్డర్స్. సో ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే సెరిబ్రల్ పాల్సీ. సో ఈ సెరిబ్రల్ పాల్సీలో మెయిన్ కాజ్ ఏంటంటే హైపాక్సిక్ ఇస్కిమిక్ ఎన్కెఫలోపతి. అంటే బర్త్ అయ్యేటప్పుడే ఆ చైల్డ్ ఏంటంటే ఐక్యూ అవన్నీ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ బర్త్లో హైపాక్సియా అంటే ఏంటంటే బ్లడ్ ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం అనమాట. సో దాన్ని సెరిబ్రల్ పాల్సీ అంటాం. ఇదేంటంటే స్టాటిక్ అండి. సో అప్పుడు ఎలా ఉంటుందో తర్వాత చైల్డ్ పెరిగే కొద్ది కూడా అలాగే ఉంటుంది, ప్రోగ్రెషన్ ఏమీ ఉండదు. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ కామన్ థింగ్ ల్యూకోడిస్ట్రోఫీస్. ఈ ల్యూకోడిస్ట్రోఫీస్ ఏంటంటే కొంచెం ఆ చైల్డ్ పెరిగే కొద్ది బాగానే ఉంటారు, కానీ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ దే విల్ గెట్ డిటోరేషన్. అంటే ఏంటంటే మాట సరిగ్గా లేకపోవడం, ఆ మైల్ స్టోన్ సరిగ్గా అచీవ్ చేయకపోవడం. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇలాంటి చైల్డ్హుడ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే వెంటనే మీ కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.